ఏపీ ఎంసెట్ 2022కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి అక్టోబర్ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 17th వరకు టైం ఇచ్చారు. వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు మనం వెబ్ ఆప్షన్లో ఏ విధంగా పెట్టాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఒక డెమో ఫార్మాట్లో చూపిస్తాను అనమాట. దానివల్ల మీకు ఇంకా బాగా అర్థమైతే కావడం జరుగుతుంది. మెయిన్గా మనకి ఎంపీసీ వాళ్ళ డెమో చూపిస్తాను, బైపీసీ వాళ్ళు కూడా సేమ్గా అయితే ఉంటుంది అన్నమాట. మనకి వెబ్ ఆప్షన్లో ఓపెన్ అయిన తర్వాత మనకి ఫార్మ్స్ అండ్ కాలంలో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనం ఏ నెంబర్ అయితే ఇచ్చుంటామో ఆల్రెడీ దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ అయితే కొట్టాలన్నమాట. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ఫార్మాట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో మనం ఏం చూడాలంటే మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మన పేరు, ఇక్కడ ఏంటంటే డిస్టిక్లు, ఆల్ డిస్టిక్లు మీకు పలానా డిస్టిక్లోనే కావాలనుకుంటే ఆ జిల్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూనివర్సిటీ టైప్, దీని గురించి మీకు ఈ రెండు ఆప్షన్ గురించి తర్వాత చెప్తాను. మెయిన్గా మనకి ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది మనకి ఇక్కడ రైట్ బాక్సు అండ్ అలాగే లెఫ్ట్ బాక్సు. లెఫ్ట్ బాక్స్లో ఏంటంటే వాళ్ళు చూపించే కాలేజ్ అయితే ఉంటాయన్నమాట. మనకి రైట్ బాక్స్లో మనం ఏ కాలేజ్ పెట్టుకున్నామో దానికైతే రైట్ బాక్స్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇలాగా రెండు బాక్స్లు అయితే ఉంటాయి. ఒకసారి కిందకైతే చూపిస్తాను మీకు. ఒకసారి మనకి ఏంటంటే జిల్లాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆలంగుంటే అన్ని జిల్లాలు అయితే రావడం జరుగుతుంది. లేదు నాకు పలానా డిస్టిక్ కావాలనుకుంటే మీకు నచ్చిన డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఉండే కాలేజీలు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ అలాగే పక్కన యూనివర్సిటీ టైప్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ప్రైవేట్ యూనివర్సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్, ఇలాగా మనకి యూనివర్సిటీ టైప్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మీకు ఆల్ అంటే ఆల్, లేదంటే ఆ ప్రయారిటీలోనే కావాలనుకుంటే ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి ఏంటంటే మెయిన్గా చూడాల్సింది మనకి బీఫార్మసీ ఫార్మడీలో బ్రాంచ్ కోడ్లు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట. బ్రాంచ్ కోడ్ అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ మెయిన్గా చూస్తున్నారు కదా, నాకు ఈ కాలేజ్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వచ్చేసరికి నేను ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. అది ఎలా అంటే ఇక్కడ పక్కన యారో బటన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఈ పక్కన రైట్ బాక్స్లోకి అయితే యాడ్ కావడం జరుగుతుంది. రైట్ బాక్స్లోనే మనం పెట్టిన ఆప్షన్ మనం ఒకసారి చూసుకొని దాన్ని బట్టి సీట్ అలాట్మెంట్ ఇస్తారన్నమాట. సో మనకు నచ్చినవన్నీ రైట్ బాక్స్లోకి అయితే మార్చుకుంటూ అయితే ఉండాలి. సో మెయిన్గా తర్వాత ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది కూడా కావాలనుకుంటే దీని మీద ప్రెస్ చేస్తే, ఈ ప్లస్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎన్ని ఆప్షన్ కావాలంటే మనకు నచ్చిన ప్రయారిటీ ఆర్డర్ బట్టి ప్లస్ ఆప్షన్ నొక్కితే మనకి రైట్ దాంట్లోకి అయితే వస్తామన్నమాట. మనకి రైట్ దాంట్లోకి వచ్చిన తర్వాత మనం ఆప్షన్ని మాడిఫై చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అది ఎలా చెప్తాను. మనకి ఇక్కడ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది, ఇది సెకండ్ ప్రయారిటీలో అయితే ఉంది, సీరియల్ నెంబర్ సెకండ్ కదా, దీన్ని ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ అప్ యారో అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి పైకి అయితే వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అదే ఇక్కడ బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్లో అయితే ఉంది కదా, లేదు ఇది నేను సెకండ్ ఆప్షన్లో పెడదాం అని అనుకుంటే కనుక డౌన్ ప్రెస్ చేస్తే మనకి సెకండ్ అయితే రావడం జరుగుతుంది. ఇలాగా మనం పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ని చేంజ్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. లేదు నాకు ఏమొద్దు డిలీట్ చేయాలి అని అనుకుంటే బాలాజీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీని ఇక్కడ డిలీట్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే టోటల్గా ఈ ఆప్షన్ అయితే డిలీట్ కావడం జరుగుతుంది. ఇలాగా మనకు నచ్చినవన్నీ రైట్ బాక్స్లోకి యాడ్ చేసుకొని ప్రిఫరెన్స్లు మార్చుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి వెబ్ ఆప్షన్లు అయితే ఉంటాయి. సో మెయిన్గా మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు పలానా డిస్టిక్లోనే కావాలనుకుంటే అదే డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు అన్ని జిల్లాల్లో కావాలి అని చూసుకోని అనుకుంటే అన్ని జిల్లాల్లో ఆలం పెట్టుకోండి. అండ్ అలాగే యూనివర్సిటీ టైప్, సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్, ఇవన్నీ అయితే ఉంటాయి. సో అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఇది మొత్తం వెబ్సైట్ వాళ్ళు చూపించే కాలేజీలు రైట్ కాలం వచ్చేసరికి మనం యాడ్ చేసుకున్న కాలేజ్ లిస్ట్ అన్నమాట. మనం ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే మార్చుకుంటూ అయితే ఉండొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. మెయిన్గా మనకి రైట్ కాలంలో ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. మనకి 14వ తారీఖు నుంచి 17th వరకు టైం ఇచ్చారు. ఎవరైతే కింద సేవ్ అని ప్రెస్ చేస్తారో మీరు ఎన్నిసార్లైనా లాగిన్ అయ్యి మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ యాడ్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఎవరైతే మనకి ఫ్రీజ్ చేస్తారో
మెయిన్గా చూస్తున్నారు కదా, ఒక్కసారి ఫ్రీజ్ చేస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకోలేరు, మాడిఫై చేసుకోలేరు, మీ ప్రిఫరెన్స్ కూడా మార్చుకోలేరు అన్నమాట. అందుకే చెప్తున్నాను, ఫ్రీజ్ అయితే చేసుకోవద్దు, సేవ్ అయితే చేసుకోండి. మీకు చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. మీరు వెబ్ ఆప్షన్ మొత్తం పెట్టిన తర్వాత కూడా మీ ప్రయారిటీ ఆర్డర్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని ఒక ఫోటో తీసుకోండి, లేదంటే ప్రింట్అవుట్ అయినా తీసుకోండి. మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ని సేవ్ అయితే చేయండి, ఫ్రీజ్ అయితే చేసుకోవద్దు. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.